అన్నారు, పాస్‌బుక్ అన్నారు. ఇంట్లో నలుగురు పేరు మీద తీసుకుంటే నలుగురికి చేస్తారా? ఒకళ్ళకి చేస్తారా? అనేది కూడా క్లారిటీ ఇస్తున్నారా బ్యాంక్ అధికారులు? ఏమీ లేదు. అది ప్రభుత్వం ఎట్లా చేస్తుందో మాకు కూడా సరైన గైడెన్స్ లేదని చెప్తా ఉన్నారు. మరి ప్రజలందరూ కూడా రైతులందరూ కూడా అయోమయానికి గురవుతున్నారు. దాదాపుగా ఇవాళ లక్షల మంది రైతులు ఉంటే ఇవాళ దాదాపు రూ. 1,00,000 రుణమాఫీకి 40 లక్షలపై రైతులు ఉంటే ఇవాళ కేవలం 11 లక్షల మంది రైతులకే వారి ఖాతాలో రూ. 1,00,000 జమ చేస్తామంటున్నారు. మిగతా 30 లక్షల మంది రైతులు అమోఘంగా మరి చాలా బాధతోని మరి బాధపడతా ఉన్నారు. నిజంగా కూడా ఒకప్పుడు మరి ఇవాళ రైతులందరూ కూడా బాధపడతా ఉన్నాం. కాంగ్రెస్ యొక్క మాటలు విని ఇవాళ మోసపోయాం అనే విధంగా మరి ఇవాళ రైతాంగం బాధపడతా ఉంది. నిజంగా కేసీఆర్ ఏది చెప్పిండో దాని ప్రకారం అన్నీ కూడా మరి వారు లెక్క ప్రకారం వారి సీజన్ ప్రకారం ఏ పంటకు ఏది వేయాలని ఆ లెక్క ప్రకారం వేసేది. కానీ ఇవాళ ఇప్పటి వరకు జూన్ మాసం వెళ్ళిపోయి ఆగస్టు మాసం వస్తున్నా కానీ మరి వానాకాలం సీజన్కి సంబంధించినటువంటి ఈ రైతు భరోసా ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. మరి కేవలం అవే డబ్బులతోని